పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. నా వర్తమానం కూడా ప్రభాకర్ అన్న వర్తమానంలో కొంచెం కలుస్తుంది. పేతురు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై అన్నిటి అంతము సమీపమై ఉన్నది. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, అన్నిటి కూడా సమాప్తం కాబోతుంది, అన్నిటి అంతము సమీపం కాబోతుంది. ఈనాడు విశ్వాసులు ఎట్లున్నారంటే ఇంకా 100 ఏళ్ళు జీవిస్తామన్నట్టుగా తలంపు కలిగి ఉన్నారు. ఎందుకంటే జీతాలు బాగా పెరిగిపోయినాయండి. ఇంకా సాఫ్ట్వేర్లకు అయితే చెప్పడానికి లేదు, లక్షలు. కొంతమంది యవన బిడ్డలకు పెళ్లి కానున్నది కూడా డబ్బు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మమ్మీ డాడీ కూడా సహాయం చేయరు. కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నా బైబిల్లో రాసి పెట్టుకున్నాను. జాన్ వెస్లీ ఒక మాట చెప్పారు. ఏంటంటే జాన్ వెస్లీ అంటే ఇక్కడున్న వాళ్ళు కాదు, 18వ శతాబ్దంలో ఉన్నవాళ్ళు. ఈ హైదరాబాదులో లేకపోతే ఏ ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న జాన్ వెస్లీని కాదు నేను చెప్పేది. 18వ శతాబ్దంలో మెథడిస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు, ఫౌండర్స్, ఆయన చెప్పిన ఒక మాట, డబ్బును గురించి ఆయన 3-4 మాటలు చెప్పినారు. నీతిగా ఎంతైనా సంపాదించు, నీతిగా న్యాయంగా ఎంతైనా సంపాదించు, ఆ తర్వాత నీ కొరకు నీ ఇంటి కొరకు ఎంత వీలైతే అంత తక్కువగా ఖర్చు పెట్టుకో. నీ కోసం నీ ఇంటి వారి కోసం ఎంత వీలైతే అంత తక్కువగా ఖర్చు పెట్టుకో. మూడవదిగా సాధ్యమైనంత వరకు సేవింగ్ చేయి, డబ్బు సేవింగ్ చేయి, పొదుపు చేయి. నెంబర్ 4, వీలైనంత ఎక్కువగా దేవునికి, దేవుని సేవకు, బీదలకు, విధవరాండ్రకు పంచిపెట్టు. చెప్పండి, 4 మాటలు చెప్పండి. నీతిగా న్యాయంగా ఎంత డబ్బైనా నువ్వు సంపాదించు, చెమట కార్చి రక్తము కార్చి ఎంతైనా సంపాదించు. రెండవదిగా నీ కోసం, నీ ఇంటి వారి కోసం ఎంత వీలైతే అంత తక్కువగా ఖర్చు పెట్టు, లావిష్గా స్పెండ్ చేయద్దు. మూడవదిగా వీలైనంత ఎక్కువగా సేవింగ్ చేయి, డబ్బు సేవింగ్ పొదుపు చేసి డబ్బు కూడబెట్టు. ఆ కూడబెట్టిన డబ్బును ఎక్కువగా దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు, బీద సేవకుల కొరకు, బీదల కొరకు, విధవరాండ్ర కొరకు, దిక్కులేని వారి కొరకు ఖర్చు పెట్టు. జాన్ వెస్లీ గారు చెప్పినటువంటి మాట, అన్నిటి అంతము సమీపమైందే. కొంతమంది విలాసవంతమైన బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు. సౌకర్యాలు ఉండకూడదని నేను చెప్పట్లేదు, సౌకర్యాలు ఉండాల్సిందే. శృతికి మించి కదా, నీకు, నీ కుమారులకు కూడా 3-4 జనరేషన్స్ వరకు అవసరమా? దేవుని బిడ్డలారా, గమనించండి. అన్నిటి అంతము సమీపమై ఉంది. ప్రభు వస్తే ఇవన్నీ ఏం చేస్తావు? బ్యాంకు బ్యాలెన్స్ ఏం చేస్తావు? కూడబెట్టుకున్న బంగారం, వెండి బంగారాలు ఏం చేస్తావు? యాకోబు తన పత్రికలో సహోదరులారా అని 15 సార్లు చెప్పాడు. 4వ అధ్యాయం 4వ వచనంకి వచ్చే లోపల వ్యభిచారులారా అన్నాడు, మీరు లోకముతో స్నేహం చేస్తున్నారని చెప్పాడు. 5వ అధ్యాయం 1వ వచనంకి వచ్చే లోపల ధనవంతులారా అన్నాడు. దేవుని బిడ్డలారా, పాత బైబిల్స్ మీ దగ్గర ఎవరైనా ఉంటే, తాత బైబిల్ కానీ అవ్వల బైబిల్ కానీ ఉంటే, దాంట్లో ఏమని తెలుసా? యాకోబు భక్త కోటికి రాసిన పత్రిక. ఆ భక్తులను గురించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ధనవంతులారా,
ఏమన్నాడు? 5వ అధ్యాయములో 2వ వచనం, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారం వెండి తుప్పు పట్టినాయి. 3వ వచనం లాస్ట్ లైన్లో ఏంటంటే, అంచ దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. ఈ దినాలు ఏ దినాలు చెప్పండి? లాస్ట్ డేస్, అంచె దినాలలో ధనం కూర్చుకున్నారు. ఇంకా 4వ వచనం, ఎలా కూర్చుకున్నారు? పని చేయించుకుంటారు కానీ కూలి ఇవ్వరు. మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. వారి కోత, వారి కేకలు సైన్యములకు అధిపతిగు ప్రభు యొక్క చెవులలో చొచ్చినాయి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. 2023 గతించిపోయింది. ఇలాగ మన జీవితంలో అనేక సంవత్సరాలు దొర్లిపోయినాయి. ఇందాకనే ప్రభాకర్ అన్న చెప్పారు, రోజులు గడుస్తున్నాయంటే ప్రభు రాకడ సమీపంగా. సిద్ధంగా ఉన్నావా? చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? ప్రభు రాకడ కొరకు ఆయత్తపడుతున్నారా? అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని రాయబడి. అంజూరపు చెట్టు చిగురించగానే వసంతకాలం సమీపమై ఉందని తెలుసుకొనండి. అంటే ఇశ్రాయేలు వారు ఉన్నతమైన స్థితికి వచ్చారని చెప్పారన్న, అదే ప్రాముఖ్యమైన సూచన. యేసు ప్రభు రాకడకు ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే, ఇశ్రాయేలు వారు ఉన్నతమైన స్థితికి వచ్చి రావడం. ఒకప్పుడు ప్రపంచ పటములో ఇశ్రాయేలు లేదు, ఇశ్రాయేల్ దేశం లేదు. మన కాలంలో, మనం జీవిస్తున్న రోజుల్లో ఇశ్రాయేలు యొక్క దేశం ప్రపంచ పటములో ప్రత్యక్షమైంది. మన కాలంలో ఇశ్రాయేలు వారు ఉన్నత స్థితికి వచ్చినారు. ఇశ్రాయేలు వారి యొక్క జనాభా చెప్పారన్న, హడల్, ప్రపంచమంతా హడల్ ఇశ్రాయేలు దేశం అంటే. ఎవరు ఏమి కూడా వారిని చేయలేకపోతున్నారు. ప్రభు రాకడ కదా సూచన. ఓ దేవుని బిడ్డలారా, మరి సంవత్సరాలు దొర్లిపోయే కొద్దీ ప్రభు రాకడకు దగ్గర పడుతున్నాము. లేదా నీ పిలుపు కూడా రావచ్చు, సమాధికి నువ్వు దగ్గరగా ఉండొచ్చు. చావుకు సిద్ధమైన, రాకడకు సిద్ధమైన దేవుని బిడ్డలారా, గద్ద కోడి పిల్లని ఎలా కొట్టుకొని పోతుందో అలాగా మరణం వచ్చి కొట్టుకొని పోతుంది. చిన్నలను లేదు, పెద్దలను లేదు, యవనులను లేదు. సైనింగ్పూరిలో మా అన్న వారి ఇంటి పక్కన ఓనర్స్ ఎవరో వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడి ఆ చెమటలతో వచ్చాడు. ఫ్రిడ్జ్ తెరిచాడు, రెఫ్రిజిరేటర్ తెరిచి చల్ల నీళ్లు తాగేశాడు. మంచిగా క్రికెట్ ఆడొచ్చినాడు. వేడిలో చల్ల వస్తువులు తాగకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎండ వేడిలో వచ్చి ఇంటికి వస్తేనే వెంటనే గుట్ట చల్ల నీళ్ళు తాగకూడదు. గుండె పట్టేసింది, అక్కడికక్కడే ప్రాణం పోయింది. గద్ద ఎలాగైతే కోడి పిల్లను తన్నుకొనబోతుందో అలా మరణం వస్తుంది. దినాలు గడుస్తున్నాయంటే దేవుని రాకడకు నువ్వు సమీపిస్తున్నావు, లేదా సమాధికి నువ్వు సమీపిస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఎలా సిద్ధపడాలి? కింద ఒక వచనాలు రాశాడు పేతురు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి ఎలా సిద్ధపడాలి? నంబర్ 1, మీరు స్వస్థ బుద్ధి కలవారై ఉండండి. ఏం ఆందోళన వద్దు. స్వస్థ బుద్ధి అంటే స్టడీగా ఉండండి, క్లియర్గా ఉండండి, కూల్గా ఉండండి, నిబ్బరంగా ఉండండి. దాని అర్థం చెప్పండి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. క్లియర్గా ఉండండి, కూల్గా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. కొంతమంది దేవుని రాకడ వస్తే జడుసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నప్పుడు నేను వార్తలు చూస్తున్నా మా డాడీతో పాటు. ఏమొచ్చిందంటే వార్తల్లో ఒక ఆయన దేవుని రాకడ వచ్చేస్తుందని, కల్ట్స్ అంటారు, కల్ట్స్.
చాలామంది పాస్టర్స్ కూడా, దైవ సేవకులు ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకుంటారు, ప్రజలను తమ వైపుకు ఆకర్షించుకుంటారు. దేవుని వాక్యం వైపు ఆకర్షించరు, క్రీస్తు వైపుకు ఆకర్షించరు. అలాంటి దైవ సేవకులను నమ్మద్దు, అలాంటి పాస్టర్లు నమ్మద్దు. మెస్పరైజ్ చేస్తారు, వాళ్ళను గలిబిలి చేస్తారు, చేతుల్లో గుప్పిట్లో వాళ్ళు చెప్పిందే వేదవాక్యం. అలాంటి చర్చ్ ఉందన్నమాట, కల్ట్స్ అంటారు. ఫలాని రోజు, ఫలాని గంటల్లో, ఫలాని సమయంలో దేవుడు అక్కడ ఖచ్చితంగా వస్తుందని చెప్పాడు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆస్తిపాస్తులు అమ్మేసినారు, పొలాలు అమ్మేసినారు, ఇల్లు అమ్మేసినారు, అందరికి పని చేసినారు. ఊరు బయటికి వెళ్ళారు, కొండలపైన నిలబడ్డారు. ఆయన టైం వచ్చింది, ఫలాని రోజు వచ్చింది, ఫలాని గంట వచ్చింది, ఫలాని సమయం వచ్చింది. చూస్తా ఉన్నాడు, టీవీలో అంతా చూపిస్తున్నాడు, ఇదిగో యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడని చూస్తే యేసుప్రభు రాలేదు, ఏం రాలేదు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపమైందని ఆందోళన చెందొద్దు. ఆ పాస్టర్లు ఈ పాస్టర్లు చెప్పింది వినొద్దు. దేవుని వాక్యంలో రాయబడింది, స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండండి, క్లియర్గా ఉండండి, కూల్గా ఉండండి, నిబ్బరంగా ఉండండి. ఆ తర్వాత సెల్ఫ్ కంట్రోల్. స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్. నిగ్రహంగా ఉండండి, కంగారు పడద్దు, కానీ మంచి సిద్ధపాటు కలిగి ఉండు. స్వస్థ బుద్ధి గలవారై. రెండవ చూడండి, అన్నింటి అంతం సమీపమైంది కాబట్టి మనం ఏం చేయాలి? రెండవది, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. యేసు మరి బైబిల్లో మెలకువగా ఉండండి అనేవి 7 సంగతులు రాయబడ్డాయి. మెలకువగా ఉండండి, ఏ విషయాల్లో మెలకువగా ఉండాలో 7 ఉన్నాయి బైబిల్లో. కానీ నేను అన్నీ చెప్పడం లేదు, ఇదొక్కటి మాత్రమే చెప్తున్నా. ఆ 7 ఒక విషయంలో మాత్రం మనం మెలకువగా ఉండాలి. ఏంటంటే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. బీ వాచ్ఫుల్ అండ్ ప్రే. ఎందుకు ప్రార్థనలు చేసేటప్పుడు మెలకువగా ఉండమన్నాడు చెప్పండి? కొంతమంది ప్రార్థన చేస్తే ఇక్కడ మొదలుపెట్టి ఎక్కడో తేలుతారు కదండి. ప్రార్థన చేసేది మాత్రం ఎక్కడో తేలుంటారు, ఎక్కడికో పోయి ఉంటారు. సామెతల గ్రంథంలో రాయబడింది, బహుశా కీర్తనల గ్రంథం అనుకుంటాను, వారి నాలుక భూసంచారము చేయును. నా సజెషన్ ఏంటంటే, ఈవెన్ బైబిల్లో కూడా రాయబడింది, ఫస్ట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. నేను ఇతరుల కొరకు తక్కువ చేస్తాను, నా కోసం నేను ఎక్కువ చేసుకుంటాను. నీ ఆత్మీయ జీవితం పాడైపోయి నువ్వు ఎవరి కోసమో ఏదో చేస్తే ఏమొస్తుంది నీకు? నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకో. నీ స్పిరిచువల్ లైఫ్ కొరకు ఎక్కువగా ప్రార్థన చేసుకో. నా ఆత్మీయ జీవితం కొరకు నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఇతరుల కొరకు నేను తక్కువ చేస్తాను. ఫస్ట్ నీ కోసం, నీ ఆత్మీయమైన ఎదుగుదల కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసుకో. వారి నాలుక భూసంచారము చేయును. నీకోసం చేసుకో. దేవుని బిడ్డలాగా కొంతమంది ఆ భూసంచారం చేస్తుందంట వాళ్ళ నాలుక. అమెరికాలో ఉండే వాళ్ళని పరిశుద్ధులను కాపాడు, ఆఫ్రికాలో ఉన్న పరిశుద్ధులను కాపాడు. నువ్వు ఆత్మీయంగా సరిగా లేకుండా అమెరికాలో ప్రార్థన చేస్తే నీకేమొస్తుంది? ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. కొంతమంది ప్రార్థనలో ఎక్కడికో పోతుంది మనసు అంతా. మనసు కేంద్రీకరించు. ప్రార్థన చేస్తాడు, మెలకువగా ఉండు. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు కదా? కొంతమంది ప్రార్థనలు చేసినా కూడా ఎందుకోసం చేసుకుంటారో చూడండి. వెనకల పేజ్ 2 పేజీలు తిప్పండి. వెనకల 2 పేజీలు తిప్పితే 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. మోటివ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది సరైన మోటివ్ కాదండి. ఇప్పుడు ఎంతోమంది దేవుని సేవ చేస్తున్నారు. ఎందుకోసం చెప్పండి? చాలామంది బ్రదర్ ఏం చేస్తున్నామంటే సేవ అంటాడు. ఎవరినైనా చూడండి ఈ రోజుల్లో, మీరు ఎక్కడైనా పోయి అడగండి, బ్రదర్ ఏం చేస్తున్నామంటే సేవ అంటాడు. 100 గజాల స్థలం తీసుకుంటాడు కదండి, ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసేస్తాడు. పెట్టుబడి లేని వ్యాపారం, కానుకలు వస్తాయి. చూసారా దేవుని బిడ్డలారా?
నువ్వు సేవ చేస్తే ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నావు, పరిచర్య చేస్తే ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నావు, హెల్ప్ చేస్తున్నావు ఎవరికో ఏ ఉద్దేశంతో హెల్ప్ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు. నువ్వు సేవ చేసిన దేవుడు పట్టించుకోడు, నీవు ప్రార్థన చేసిన దేవుడు పట్టించుకోడు, నువ్వు ఎంతమందికి నువ్వు ఎంత సహాయం చేసినా పట్టించుకోడు. మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. మోటివ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు కొంతమందికి సహాయం చేయొచ్చు, వాళ్ళని గ్రూప్లో పెట్టుకోవాలన్నా కదా. కొంతమంది నువ్వు సహాయం చేస్తుండొచ్చు, వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నా. సేవ చేస్తున్నావు, ఏమైనా పేరు ప్రఖ్యాతులు కావాలన్నా, వాక్యం చెప్తున్నావు కదండి, ఏదో పెద్ద ప్రసంగుడు అనిపించుకోవాలన్నా ప్రార్థన చేస్తున్నావు. దురుద్దేశం ఏమైనా ఉందా? నేను, నా భార్య, నా పిల్లలే, మిగతా వాళ్ళు ఏమైనా కానీ. ఓ దేవుని బిడ్డలారా, మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకటలేదు. కాబట్టి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడిందో చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఇదే మాట ఎన్నిసార్లు రాయబడిందో చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. 14:38. మార్కు 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ప్రతి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు లేదా ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండండి. ఎన్ని వచనాల్లో ఉందండి? ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. బీ వాచ్ఫుల్ అండ్ ప్రే. ప్రార్థనలో మనకు మెలకువ, ప్రార్థనలో మనకు మెలకువ. అన్నిటి అంతము సమీపమైంది కాబట్టి నంబర్ 1 మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. నంబర్ 2 ప్రార్థనలు చేయుటకు మెలకువగా. ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను. ప్రార్థన చేయుటకు మెలకువగా అన్నాడా, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అన్నాడా? ప్రార్థన అన్నాడా, ప్రార్థనలు అన్నాడా? ప్రార్థనలు అన్నాడు. ఎందుకు చెప్పండి? ప్రార్థన అనకుండా ప్రార్థనలు అని ఎందుకు అన్నాడు? బైబిల్లో రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయి, రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా ఎఫెసీ 6:18 కూడా చూడండి, అక్కడ కూడా ఉంది ప్రార్థన లేకుండా. ఏముందో చూడండి ఎఫెసీ 6:18లో. ప్రార్థనలు అనకుండా ఏముందో చూడండి. ఆత్మ వలన, ఎఫెసీ 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన అంటే ప్రార్థన రకరకాలుగా ఉందన్నమాట. కొన్ని విధానాలైన ప్రార్థన, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. చిన్నగా చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. కొత్త సంవత్సరంలో ఈ ప్రార్థనలు ప్రార్థన చేయండి. నాకేమో ఒక 7 ప్రార్థనలు నేను బైబిల్లో రాసి పెట్టుకున్నాను. ప్రార్థనలు ప్రార్థనలు. మొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ఏకాంత ప్రార్థన. నీవు నీ దేవుడే. యేసుప్రభువు చెప్పారు మత్తయి 6:6లో, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. Whenever you pray, go into a room, shut the door, and pray to your Father who is in secret. ఏకాంత ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా?
ఎందుకు నువ్వు శోధనలో పడుతున్నావు? ఎందుకు పాపంలో పడిపోతున్నావు? ఎందుకు నీకు పాపం పైన జయం లేదు? ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్. ప్రార్థించుకోలేని విశ్వాసి శక్తిహీనుడైన విశ్వాసం అయిపోతాడు. సులభంగా పడిపోతావు. కాలేజీల్లో కదా పడిపోతావు, చిన్న చిన్న శోధనలో పడిపోతావు, అమ్మాయిల దగ్గర పడిపోతావు, అబ్బాయిల దగ్గర పడిపోతావు, టీవీలో పడిపోతావు, యూట్యూబ్ విషయంలో పడిపోతావు, ఇంటర్నెట్ విషయంలో పడిపోతావు, పోర్నోగ్రఫీ విషయంలో పడిపోతావు. ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్. రెండవ ప్రార్థన మొట్టమొదటిది ఏం చెప్పండి? ఏకాంత ప్రార్థన. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనా భూమి మీద ఏకీభవిస్తే పరలోకమందున నా తండ్రి వలన అది మీకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలు అనుకోండి. మరి నిన్న సన్నీ వివాహంలో అంతా వాళ్ళే చేశారు, ఎవరు మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు. పోతే నన్ను వాక్యం చెప్పమన్నారు. నేను కూడా మ్యారేజ్లో ఇంగ్లీష్లో వాక్యం చెప్పడం ఫస్ట్ టైం నిన్న. మరి నిన్న ఇదే వాక్యాన్ని గుర్తు చేశాను. భార్య భర్తలు కూడా చేతిలో చేతేసుకొని, చేతిలో చేయి కలుపుకొని, మోకరించి ప్రార్థన చేశారంటే ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ పటాపంచలు అయిపోతాయి. భార్య భర్తలు ఉన్నారా ఇక్కడ? ఫ్రెండ్స్ కానీ కదా, భార్య భర్తలు కానీ, ఇద్దరు సోదరులు కానీ, ఇద్దరు సోదరీలు కానీ ఏకీభవించి మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినా భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకమందున నా తండ్రి వలన అది మీకు దొరుకును. డానియల్కి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి ఒక సమస్య వచ్చింది. జ్ఞానులందరిని చంపేయమన్నాడు. అప్పుడు ఈ సమస్యల్ని స్నేహితులతో చెప్పాడు. ఎవరు? దానియేలు. అందరూ కలిసి ప్రార్థన చేశారు. దేవుడు కల భావాన్ని దేవుడు దానియేలుకు బయలుపరిచినాడు. కొంతమంది ఎంత భక్తిపరులు అంటే సూపర్ సైన్స్ అంటారు. సూపర్ సైన్స్ అంటే ఏంటి? అతి పరిశుద్ధులు అన్నమాట. ఎవరితో మాట్లాడరు, చర్చ అయిన పెడితే వెండిపోతారు, ఎవరికి వందనాలు చెప్పరు, కలవరు. చూసారా దేవుని బిడ్డలారా? అలాగ లేదు బైబిల్లో. కొంతమంది దేవుని కంటే పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు. నేను ఒక వివాహాన్ని చేశాను కదా. వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి పెంతుకోస్తు, భర్తను దగ్గర కూడా రానిలేదు, విడాకలేదు. ఇప్పుడు 3-4 సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు. చూసినారా? అతి పరిశుద్ధులు అన్నమాట. దేవుని కంటే పరిశుద్ధులుగా ఉంటారు. భర్తను దగ్గర కూడా రానిలేదు, ముట్టనీలేదు. ఓ దేవుని బిడ్డలాగా గమనించండి, అలాగా ఉండద్దు. మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినా. ఇతర సహోదరులతోనూ ప్రార్థించగలవా? ఇతర సహోదరులతో ప్రార్థన చేయగలవా? అలాంటి మనసుందా? ఏక మనసుందా? రెండవ ప్రార్థన, ఇద్దరితో ముగ్గురితో చేసే రెండవ ప్రార్థనలో ఎంత శక్తి ఉంది! ఓ దేవుని బిడ్డలారా, మూడవ ప్రార్థన ఏంటంటే, మూడవ ప్రార్థన మరి యోబు 1వ అధ్యాయం చూడండి. ఫ్యామిలీ ప్రేయర్. వారు విందు దినములు పూర్తి కాగా వారు తమ హృదయములలో యెహోవాను దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చను. యోబు నిత్యం అలాగూ చేయుచున్నాడు. కొత్త సంవత్సరంలో ఫ్యామిలీ ప్రేయర్ మొదలుపెట్టు. నేను కూడా పెళ్లిలో చెప్పాను, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఎందుకు నీ కుటుంబంలో చెప్పండి పిల్లలు నీ మాట వినరు? చర్చిలో కూడా పిల్లలు అల్లరి చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్క చోట ఉండరు. కొంతమంది చిన్నపిల్లలు ఎగురుతా దింకుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు నువ్వు నేర్పించలేదు ఫ్యామిలీ ప్రేయర్ ఎలా కూర్చోవాలి, ఎలాగ ఉండాలి,
ఎలా వాక్యం వినాలి. చిన్నపిల్లలకు నేర్పించలేదు కాబట్టి చర్చిలో కూడా వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు. ఓ దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఎంత దీవెన తెలుసా. వాక్యం నేర్చుకుంటారు, ప్రార్థన నేర్చుకుంటారు, క్రైస్తవ మర్యాదలు తెలుసుకుంటారు, క్రైస్తవ విలువలు తెలుసుకుంటారు. చాలామంది పిల్లలకు వందనాలు పెట్టేది కూడా రాదు. ఎందుకంటే కుటుంబ ప్రార్థన లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఎన్నైనా చెప్పండి, 3 కదా. 4వ ప్రార్థన సంఘ ప్రార్థన. మరి పోయిన వారం ఎంతమంది వచ్చినారు చెప్పండి. ఫస్ట్ చర్చ్ ప్రేయర్ కదా, ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. నేను కూడా 12 నాకు మళ్ళీ ఏదో మీటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి నేను కూడా 4 గంటల వరకు ఉండను. 12-12:30 లేదు 1 వరకే ఉండి నేను కిందికి వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడు నాకు అప్పుడున్న శక్తి ఇప్పుడు నాకు లేదు. ఒకప్పుడు రాత్రంతా ఉండేవాళ్ళము. నాకు మళ్ళీ సాటర్డే మళ్ళీ ఏమో మీటింగ్స్ ఉంటాయి. నేను కూడా 1 గంట వరకు ఉంటాను, లేదా 12-12:30 వరకు ఉంటాను. మరి నువ్వు వచ్చినావా, ప్రేయర్కి వచ్చినావా? సంఘ ప్రార్థన. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఏ ప్రేయింగ్ చర్చ్. సంఘ ప్రార్థనను తక్కువ అంచనా వేయద్దు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. అది ఆ ప్రార్థన పరలోకాన్ని తెరిచింది. దేవుడు తన దూతని లోకానికి పంపించాడు. ఆ ప్రార్థనా శక్తి ద్వారా నా సంఖ్యలు ఊడిపోయినాయి, పేతురు సంఖ్యలు ఊడిపోయినాయి. యొక్క చెరసాల తలుపులు అదంతటగదే తెరుచుకున్నాయని రాయబడింది. సంఘ ప్రార్థనలకు వస్తున్నావా? 2023 అంతా సండే క్రిస్టియన్స్గా ఉన్నాం. మారు. ఎప్పుడు మారుతావు చెప్పండి? దేవుని రాకడ వరకు నీ జీవితం ఇట్లనే ఉంటే ఎప్పుడు దిద్దుకుంటావు? మా ఊర్లో మా సంఘము 3-4 కిలోమీటర్లు ఉంటుంది. మా సంఘం ఉండేది కోర్ట్ రోడ్డు, మా ఇల్లు ఉండేది రెవెన్యూ కాలనీ. 3-4 కిలోమీటర్స్ అయినా ఏ రోజు కూడా మేము మా మీటింగ్ మానేవాళ్ళం కాదు. నాకు పొద్దున్న పెళ్ళయింది శుక్రవారము. నాకు పొద్దున్న పెళ్ళైతే సాయంకాలం మా చర్చిలో విజ్ఞాపన కూడిక ఉంటుంది ఫ్రైడే. పెళ్ళైన రోజే నేను విజ్ఞాపన ప్రార్థనకు అటెండ్ అయ్యి ప్రార్థన చేసి వచ్చినాను. ఏ ఒక్క రోజును మానకూడదు కదా. సంఘ ప్రార్థన ఎంత శక్తివంతమైనది. దేవుని బిడ్డలారా, వస్తున్నారా? మరీ దూరం ఉన్న వాళ్ళు నేనేం అనట్లేదు. దగ్గర పెట్టుకొని కొంతమంది చర్చి ప్రమిసెస్లో ఉన్నారు. చర్చి ప్రమిసెస్లో ఉన్న వాళ్ళు లేటుకు వస్తే నీకు క్షమాపణ లేదు. పైన 10-12 మంది ఉన్నారు యవన బిడ్డలు పైన చర్చ్ సండే స్కూల్ బిల్డింగ్లో. మీరు లేట్ వస్తే మీకు క్షమాపణ ఉండదు. మీటింగ్ రాకపోతే మీకు క్షమాపణ ఉండదు. చర్చి ప్రమిసెస్లో ఉన్న వాళ్ళకు కూడా మీటింగ్ రాకపోతే మీకు క్షమాపణ లేదు. ఆరోగ్యం బాగాలేకపోతే అది వేరు, పరిస్థితులు వేరు. అదే కాల్స్గా నువ్వు రాకపోతే యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు ద లార్డ్. అందుకే చెప్పాను, సిటీలో 10 కిలోమీటర్లు కూడా మనకు దగ్గరేనండి. నువ్వు కనీసం ఒక 6-7 కిలోమీటర్స్ దగ్గరలో ఉండి వార కొడుకు నువ్వు రావట్లేదంటే, ప్రార్థన కొడుకు రాలేదంటే మరి నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. బైబిల్లో ఏమని రాయబడింది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూరుట మానక ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా, అంటే ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు మానేస్తున్నారు. మరి ఎక్కువగా కూడుకొనుచు అని బైబిల్లో ఉంటే వచ్చేవాళ్ళు కూడా మానేస్తున్నారు. ఏమంటే జూమ్ అంటారు. జూమ్లో అసలు ఏమన్నా ఉంటుందండి? వందనాలు పెట్టుకునేది ఉంటుందా? ఒకరికొకరు చూసుకునేది ఉంటుందా? సహవాసం చేసేది ఉంటుందా? ఈ సంసారాలు, చదువులు, ఉద్యోగాలు, నీళ్ళకు వచ్చేది బంధువులు, నీళ్ళు వచ్చేది బంధువులు అనేది ఎప్పుడు ఉండేటివే. ఇవన్నీ పక్కన పెట్టి మీటింగ్కి రావడానికి ప్రయత్నం చేయండి. సంఘ ప్రార్థనని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎన్నైనా చెప్పండి. 4 కదా. 5వ చూడండి. 5వటి ఏంటంటే కన్నీటి ప్రార్థన కదా. కన్నీటి ప్రార్థన. ఓ దేవుని బిడ్డలారా, మన గొప్ప మాదిరి యేసు ప్రభువే. ప్రార్థనలు అన్నాడు కదా, గొప్ప మాదిరి యేసు ప్రభువే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. Hebrews 5th chapter 7th verse.
ఏమని రాయబడిందో చూడండి. హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములో ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్ ఎలా ఉన్నాడంట? మహారోదనంతో, విత్ గ్రేట్ లామెంటేషన్స్, కన్నీళ్లతో, విత్ గ్రేట్ టియర్స్, తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు సమర్పించి. ఇక్కడ కూడా ప్రార్థన అని లేదు, ప్రార్థనలు. యేసు ప్రభు లోకములో కన్నీటి ప్రార్థన చేసినాడు. యేసు ప్రభు లోకములో కన్నీటి ప్రార్థనలు చేసినాడు. ఈ లోకంలో యేసు ప్రభు ఎన్నడూ సుఖపడలేదు. కన్నీటి ప్రార్థన. సాధారణంగా ముసలోళ్ళు ఏడుస్తారు కానీ యవన బిడ్డలు ఏడుస్తారా? చెప్పండి. పేతురుకి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పౌలు తిమోతికి రాస్తూ, నీ కన్నీళ్లను తలుచుకొని. తిమోతి మంచి యవన ప్రాయంలో ఉండేవాడు, కానీ కన్నీటి ప్రార్థన చేసేవాడు. నీకు బర్డనే లేదు. సంఘమన్నా, సేవకులన్నా, సేవన్నా, నశించిన ఆత్మల పట్ల కానీ నీకు భారము, వేదన, కన్నీరు, నిట్టూర్పు, అంగలార్పు, ప్రసవ వేదన, మూలుగు, రోదన, దుఃఖము, శోకము నీకు లేదు కదా. యవన కాలంలో తిమోతి కన్నీటి ప్రార్థనలు చేసేవాడు. కన్నీటి ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రార్థన గురించి ఏ బుక్ కనపడినా తీసుకొని చదివేవాడిని. నేను చదువుకునే రోజుల్లో ఒక బుక్లో ఏం రాశారంటే, ఒక కన్నీటి బొక్క, ఒక ఆటం బాంబు అని రాసినాడు. కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉంది కదా. ఒక కన్నీటి బొట్టు, ఒక ఆటం బాంబు. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన నేర్చుకో. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఎట్లా ప్రార్థించినాడు? కన్నీళ్ళు, చెమట, రక్తం. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగానే చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె అయిపోయింది. చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. విలియం బూత్ చాలా గొప్ప దైవ సేవకుడు అంట. సాల్వేషన్ ఆర్మీ. కొంతమంది డాక్టర్ని తప్పు ఉండొచ్చు, అంత మాత్రం వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళ డాక్టర్ని కొంచెం తేడా ఉంటుంది. జెండా దగ్గర వాళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారు. బ్యాప్టిజం ఎక్కడ చెప్పండి? ఏందో వాళ్ళు కొన్ని ఉంటాయి. వాళ్ళ పాస్టర్లు కూడా డ్రెస్ వేసుకుంటారు, తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకొని, ఇక్కడ బ్యాడ్జ్ ఉంటుంది. అంతా వాళ్ళు కొన్ని వెరైటీస్కి ఉంటాయి. కానీ వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారు. విలియం బూత్ అనేటువంటి ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవ సేవకులను పంపి సేవ జరిగించినాడు. కొంచెం డాక్టర్ని తప్పు ఉండొచ్చు, బ్రదర్ ఉన్నోళ్ళు ఇది తప్పు, అది తప్పు, దానికి తప్పు కనిపెడతా ఉంటారు కదండి. మరి సేవకులు పంపిస్తే ఒక సేవకుడు ఎంత సేవ చేసినా ఫలించలేదంట. అప్పుడు ఆయన లెటర్ రాశాడు విలియం బూత్ గారికి. అయ్యా, నన్ను సేవ కోసం పంపించావు, ఇన్ని నెలలు కష్టపడినా ఒక్క ఆత్మ కూడా నాకు దొరకలేదయ్యా. నేను రిటర్న్ వచ్చేస్తాను, ఈ సేవ వద్దు, నేను ఈ సేవ చేయలేను అయ్యా, నేను వచ్చేస్తానని చెప్పితే విలియం బూత్, ఆయన సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్, వెంటనే టెలిగ్రామ్ కొట్టాడంట. ఏంటంటే, ట్రై విత్ టీయర్స్. ఏమని చెప్పాడు చెప్పండి? ట్రై విత్ టీయర్స్, కన్నీటితో ప్రయత్నించి చూడు అని టెలిగ్రామ్ కొట్టాడంట. చూసారా దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీరు చూడండి. ఎన్నైనా చెప్పండి, ఎన్నైనాయి? 5. 6వ చూడండి. 6వ చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి 84 సంవత్సరాలుగా విధవరాలై ఉండి, లూకా 2:37, విధవరాలను దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసింది, 84 సంవత్సరాలుగా విధవరాలంటే ఈమె మోర్ దాన్ 100 years అన్నమాట. 7 ఏళ్ళు పెళ్ళి
పెళ్ళయి భర్తతో సంసారం చేసినప్పటికే అప్పటికే 7 ఏళ్ళు ఆమె భర్తతో సంసారం చేసిన తర్వాత 84 సంవత్సరాలుగా విధవరాలందంటే షీఈస్ మోర్ దాన్ 100 years. కానీ ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉంది. శుక్రవారం కొంతమంది సిస్టర్స్ వస్తారు, హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు వచ్చి ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఏడుస్తూ చేస్తారు, కన్నీటితో చేస్తారు. ఒకప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలామంది రావట్లేదు. ఆఖరి దినాల్లో భక్తి తగ్గిపోతుంది, ఆఖరి దినాల్లో భ్రష్టత్వం సంభవిస్తుంది, ఆఖరి దినాల్లో పాపం పెరిగిపోతుంది. కొంతమంది వస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు ఇక్కడ పాతవి ఉండేవి, కార్పెట్స్ ఉండేవి. ఇట్లా ఈ మ్యాట్ కాకుండా కార్పెట్స్ పరిచేవాళ్ళం మనం, కార్పెట్స్. ఆ కార్పెట్స్ తీసేసి కొత్త కార్పెట్స్ వేసేటప్పుడు కొంతమంది సిస్టర్స్ చెప్పినారు, అయ్యో అక్క అన్న ఈ కార్పెట్స్ తీసేస్తున్నారా, ఎంతోమంది యొక్క కన్నీరు ఇక్కడ కార్చబడింది ఈ కార్పెట్స్ పైన, అయ్యో ఈ కార్పెట్స్ తీసేస్తున్నారని మన సిస్టర్లు కొంతమంది చెప్పినారు. చూసారా దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన. ఇంకోటి ఉపవాస ప్రార్థన. ఆమె చెప్పండి రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుంది. ప్రార్థన కూడా సేవ. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు సేవకు రాకమునుపు 30 ఏళ్ళు అయినా ఒంటరిగా ఉన్నాడు, 30 ఏళ్ళు కనబడకుండా ఉన్నాడు. సేవకు వచ్చేటప్పుడు యేసు ప్రభు చెప్పండి సేవకు వచ్చేటప్పుడు ఏం చేశాడు తెలుసా? 40 రాత్రింపగలు ఉపవాసం ఉన్నాడు. శక్తిని పొందుకొని ఆయన సేవ చేస్తున్నాడు. బైబిల్లో వెంటనే రాయబడింది, ఆత్మ బలముతో ఆయన గలిలేకు వెళ్ళాడు. ఏ బలము? ఆత్మ బలముతో గలిలేకు వెళ్ళాడు. దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తుంది తెలుసా? నీ శరీర కోరికలను అణిచివేస్తుంది. నీలో గర్వం, అహంకారం, లెక్కలేనితనం నలగొట్టబడతాయి. క్రీస్తు సారూప్యము నీలోనికి వస్తుంది ఉపవాస ప్రార్థనలో. మనం చెప్పుకున్నాం కదా, కడుపు కట్టుకో. కొంతమంది తిండి 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 తిండే తిండి. కొత్త సంవత్సరంలో కొంచెం కడుపు కట్టుకో, ఉపవాసం ఉండు, పరిశుద్ధ కొరకే అంగలార్చు, దేవుని పాదాలు పట్టుకో. దేవుని బిడ్డలారా, మరి నేను పాటించని చెప్పకూడదు కదా. నేను ఇప్పుడు ఉపవాసం ఉండట్లేదు, నేను కొన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అప్పటిలాగా నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక 24 గంటలు ఫాస్టింగ్ ఉండేవాడిని, ప్రార్థన చేసేవాడిని. శనివారం రాత్రి ఉపవాసం ఉండేవాడిని, వాక్యం చెప్పక మనకు. వాక్యం చెప్పిన తర్వాత కూడా ఉపవాసం ఉండి ప్రార్థించేవాడిని. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఉండే నాకు శక్తి లేదు. యవ్వన కాలంలో మీరు ఉన్నారు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి, ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి. రేపొద్దున మీకు ఉద్యోగాలు వస్తే బిజీ అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతే ఇంకా బిజీ అయిపోతారు, పిల్లలు పుడితే ఇంకా బిజీ అయిపోతారు. ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎన్ని ప్రార్థనలైనా చెప్పండి, 6వ ప్రార్థన కదా. మనకు టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మరి 7వ ప్రార్థన ఏమిటి అంటే, 7వ ప్రార్థన రాత్రంతా ప్రార్థన కదండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం. జీసస్ డిడ్ నాట్ ప్రీచ్ వాట్ హీ ప్రాక్టీస్డ్ కదా. యేసు ప్రభు ప్రాక్టీస్ చేయకుండా ఎప్పుడు ప్రీచ్ చేయలేదు. యేసు ప్రభు ప్రాక్టీస్ చేసి ప్రీచ్ చేశాడు కదా. యేసు ప్రభు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసు ప్రభు జీవితంలో ఎన్ని రాత్రులు ఆయన ప్రార్థనలో ఉన్నాడు. అంటే మీలో కొంతమందికి అనుమానం వస్తుంది, అన్న ఇన్ని గంటలు దేవునితో ఏం మాట్లాడుంటావు బా? ప్రార్థన అంటే ఓన్లీ మాట్లాడడం కాదు.
ప్రార్థన అంటే దేవుని స్వరం కూడా వినుట, దేవునితో కాముగా, బైబిల్లో ఉంది ఆయన ఎదుట, దేవుని ఎదుట మౌనముగా ఉండమని రాయబడింది. ప్రార్థన అంటే కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. చెప్పండి, కొంతమంది ఫోన్ చేస్తారు, అవతల వ్యక్తి ఎత్తకపోయినా మాట్లాడుతూనే ఉంటారు, అదొక ప్రార్థనేనా? కొంతమంది ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు వింటున్నాడా లేదా కూడా తెలియదు. టెలిఫోన్ చేసావు, ఎవరికో ఫోన్ చేసావు, అవతల వ్యక్తి అసలు హలో అని కూడా అనలేదు, అసలు నీ ఫోనే ఎత్తలేదు, నువ్వు ఫోన్ చేసి రింగ్ చేసి మాట్లాడుతూనే ఉన్నా. అట్లా ఉంది నీ ప్రార్థన. అసలు యేసుప్రభు వింటున్నాడా లేదా అనే ఉద్దేశం కూడా లేకుండా నాన్ స్టాప్గా చెప్పండి ప్రార్థన చేసుకుంటున్న భక్తులు. ఎంత ఫూలిష్ ప్రేయర్! ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ప్రార్థన అంటే ఏదో నువ్వు చెప్పుకుంటూ పోయేది కాదు. ప్రార్థనలో దేవుని స్వరం కూడా వినడానికి ప్రయత్నం చేయి. అందుకే మౌనంగా కనిపెట్టుకో. రాత్రంతా ప్రార్థించాడంటే నాన్ స్టాప్గా యేసుప్రభు నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు అర్థం కాదు. అన్న స్వరాన్ని వింటూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. 1 Samuel 15th chapter 11వ వచనం, లాస్ట్ లైన్ చదవండి. 1 Samuel 15th chapter 11th verse. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎందుకు కోపం? సౌలు దేవుని ఆజ్ఞను తప్పిపోయినాడు. అదా ఒక పక్కన కోపం వస్తుంది. కోపం వస్తే మనం ఏం చేయాలా? నాకు తెలుసు, కళ్ళారా చూశాను నేను. కోపం వస్తే లైట్లు పగలు కొట్టేవాళ్ళు కదండి. కోపం వస్తే బ్లేడ్ తీసుకొని చెప్పండి చేయి కోసుకునేవాళ్ళు, గోడకేసి ధనా కొట్టుకునేవాళ్ళు. మస్తు మందిని చూస్తూ ఉంటాం మనం కదా. కప్పులు సాసర్లు పగలగొట్టేవాళ్ళు, గిన్నెలు ఇసిరేసేవాళ్ళు. కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయి. సమూయేలు కోపావేశుడై చెప్పండి రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. కాగా అన్నిటి అంతము సమీపమై ఉన్నది. తిరిగి మన పాఠానికి రండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి ఏం చేయాలి మనము? మీరు స్వస్థ బుద్ధి గలవారై. నెంబర్ 2, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మనం ముగించుకుందాం. ఇంకా ప్రసంగం అయిపోలేదు కానీ మన టయాన్ని బట్టి మనం ముగించుకుందాం. దేవుడు మన లోపాలు దోషాలు మనకు చూపించినాడు. కాబట్టి మనం ఇంటికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మనము మన పాపాలు ఒప్పుకొని ఏమేమి దిద్దుకోవాలో మనం దిద్దుకోవాలి. 2 ప్రసంగాలు మనం విన్నాం. ఒకటి మాత్రం ఖాయం, ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు అన్నప్పుడు అదే చెప్పాడు. పేతురులో అదే మనం విన్నాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. బైబిల్ ఎలా ముగించబడింది ఎవరో చెప్తారా? బైబిల్ ఎలా ముగించబడింది చెప్పండి. ఎలా ముగించబడింది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 3 సార్లు యేసు ప్రభు మాట చెప్పారు. మరి ఈరోజే ప్రభు రాకుడొస్తే నడుచుకుంటా ఇంటికి పోతున్నారు. దేవుని రాకుడొస్తే సిద్ధమేనా? బాగా సిద్ధపడండి. ఇంకా నమ్ముకోండి. క్రీస్తు రక్తంలో కడగబడండి. సిలువను చేరండి. కన్నీరు మున్నీరుతో మీ పాపాలు ఒప్పుకోండి. పాపం విషయంలో రాజీ పడద్దు. ఏది పాపమని కనిపిస్తుందో దేవుని సన్నిధిలో ఒప్పుకొని రాకడ కొరకు సిద్ధపడండి. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక.